అధ్యాయము 13వ వచనము. The Gospel of Book of John chapter 12 verse 13. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. 12వ వచనం నుంచి చూసుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. నా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా కొద్ది మందిగా కూడుకొని ఈ విధంగా లైవ్ ద్వారా ప్రభా, అయా ఇదిగోనైనా నీ నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై తండ్రి, కృపకై తండ్రికి స్తోత్రాలు. ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో ప్రభా, అయా నువ్వు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు ప్రభా, జ్ఞాపకం చేసుకొని నాయన. అయా ఇదిగో ప్రభా, నీకు స్తోత్రాలు. ఒక్క మాట అయిన ప్రభా వాళ్ళ హృదయానికి తాకి ప్రభా, అయా నిన్ను వెంబడించి కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ టు బి హియర్ ఆల్వేస్. మరి మరొకసారి ఈ విధంగా ఈ యొక్క మట్ల ఆదివారం రోజు మీ అందరి ముందు మరి ఉండటానికి దేవుడిచ్చిన మహాకృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదేనా ఈ యొక్క మట్ల ఆదివారం, పామ్ సండే రోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఇందాక చదివిన వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది, ఖర్జూరపు మట్టలు అని చెప్పి. Here we can see in the Gospel of Book of John chapter 12 verse 13 says, took the branches of the palm tree and went forth to meet him and cried out, Hosanna, blessed is he that cometh in the name of the Lord, even the King of Israel. Here we can see the palm trees. ఇక్కడ మనం ఖర్జూరపు మట్టల గురించి ఇదేనా ప్రభు యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఖర్జూరపు వృక్షంలోనూ అనేకమైన పేర్లు కలవండి. We can see many names here in the palm tree. అయ్యిందంటే దాన్ని ఏ విధంగా పలుకుతారంటే తమలా వృక్షములని, తాళా వృక్షములని, సరళా వృక్షములని, కొబ్బరి చెట్లని, ఈత వృక్షములని, పామాయిల్ చెట్లని, ఇట్లాగా కొన్ని వీటిని ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీ అని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభువును ఖర్జూరపు మట్టల మీద మాత్రమే ఎందుకు ఊరేగించారు అనేది చాలా మందికి మరి ప్రశ్న అనేది ఎదుర్కొంటూ వస్తున్నాం. వై జీసస్ క్రైస్ట్ వాక్డ్ ఆన్ ఓన్లీ ఆన్ ద పామ్ ట్రీ? హియర్ వి కెన్ సీ the big question the people may ask, many have a doubts. అయితే ఇక్కడ ఖర్జూరపు మట్టలు జయునకు, పండుగ సంతోషమునకు సూచనగా మనకి కనబడుతుందండి. ఏంటంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అక్కడ మనకి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. they are crying loud with a great voice saying, Hosanna is the highest, walk on the palm trees. ఇక్కడ దేవుని వాక్యములో ఏంటంటే ఖర్జూరపు మట్టలు మనకి జయమునకు సాదృశ్యంగా కనబడుతుంది, ఒక సూచనగా కనబడుతుంది, ఒక సంతోషకరమైన పండగ మనకి అది సూచనగా చూస్తూ ఉన్నాం. ఇదేనా మన రాజు చనిపోయి మరలా తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి జయము జయము జయమని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. నిజమే, నీవు నమ్మిన దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు, మృతి పొంది తిరిగి లేచిన వాడై ఉన్నాడు. ఇదేనన్నా నీవు నేను కూడా సజీవులమై ఉన్నావు. ఒకానొక దినాన మనం పడిపోయిన వారమే, ఒకానొక దినాన మనము కూడా ఈ లోకంలో ఎంతగానో ఏంటంటే దిగజారిపోయిన వారమే, వ్యసనాలకి లోనైపోయిన వారమే. అయితే ప్రభు నిన్ను పిలుచుచున్నాడు, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది. లేవియా కాండము 23వ అధ్యాయము 40వ వచనం మనం చూసుకున్నట్లయితే, the book of Leviticus chapter 23 verse 40, and he shall take you on the first day the fruit of goodly trees
branches of palm trees and broad of thick trees and willow of the brook, and ye shall rejoice before Jehovah your God 7 days. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్లను గొంజి చెట్లు కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవరంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని వసించుండవలెను. ఆమేన్. ఎన్ని దినాలు అంటున్నాడండి? సుమారు 7 దినాలు. ఏంటేంటి కూడా చెప్తున్నాడు. ఎట్లా చేయమంటున్నాడు? దుఃఖముతో కాదండి, సంతోషముతో అంట, ఉత్సాహముతో అంట ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన నామాన్ని గణపరిచేవారిగా, ఆయన నామాన్ని మనం మహింపరిచేవారిగా, జయము 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 అని చెప్పి ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. We must rejoice in the presence of the God. In the house of God, we must rejoice. Why we have to rejoice? Because God has raised from the dead. He has risen. There is no more death for him. ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు కాబట్టి, ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి, నీ కొరకు నా కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచాడు కాబట్టి మనము ఆయన కొరకు జయము జయమని చెప్పి మన స్తుతులు చెప్పేవారిగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. The Gospel of John chapter 16 verse 33. These things have I spoken unto you, that in me ye may have peace. In the world we have tribulation, but be of a good cheer, I have overcome the world. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ ఖర్జూరపు మట్లు మొట్టమొదటిగా మనకి జయమునికి సంతోషానికి సూచనగా ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే ఈ లోకములో మీకు శ్రమ వస్తుంది, అయినా కూడా ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. In the world you have tribulation, but have a good cheer, because I have overcome the world. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే నేను లోకమును జయించాను కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రభు నామాన్ని మనం గణపరిచేవారుగా, అది ఆ నామాన్ని స్తుతించేవారుగా, ఆయన మనకు జయము చెప్పేవారుగా ఉండాలి. హోసన్నా హోసన్నా Hosanna in the highest. Lord, we lift up your name. Lord, we lift up your name. With a heart full of grace, with a heart full of grace. With the heart of God, our God. Hosanna in the highest. నిజమే. ఆయన వచ్చుచుండగా ఆయన మనం ఘనపరుస్తూ మహింపరుస్తూ దేవుడు మరి ప్రభు స్తుతింపబడును గాక అని చెప్పి మనం ఘనపరిచే వారిగా ఉన్నారు. ఆయన మృతుల నుండి జయించాడు కాబట్టి. ఇదే నీవు నేను కూడా ఏంటంటే మీకు ఈ లోకంలో శ్రమ వస్తుంది, ధైర్యము వహించడంట. ధైర్యము కలిగి ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇది ఎంతమంది శ్రమలో గుండా వెళుతున్నప్పుడు ధైర్యం వహిస్తున్నారు? ఆ శ్రమలు ఎదుర్కోవడానికి మరి దేవుడు మనకి శక్తిని ఇస్తున్నప్పుడు ఎందుకు ఈ కృంగుబాటు? దేవుడు మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుండి విడిపించే దేవుడు అయినాడు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. The book of Colossians chapter 2 verse 15. Having despoiled the principalities and the powers, he made a show of them openly, triumphing over them in it. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి శిలువ చేత జయస్థానంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచింది. ఆమేన్. హల్లెలూయా. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహుఆటముగా వేడుక కనపరిచినంట. ఆయన ఏంటంట రాజుల్ని, ప్రధానుల్ని, అధికారుల్ని అందరూ కూడా కూర్చోబెట్టగల సామర్థ్యం గలవాడండి.
రారాజు అండి ఆయన. రాజులకే రాజు అయి ఉన్నాడు, పరమ తండ్రి అయి ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి దీన స్థితిలోకి వచ్చి మానవుడి స్వరూపము ధరించి రిక్తినిగా చేసుకొని మరణంచులోకి వెళ్ళి మరణించి తిరిగి లేచిన దేవుడు. అట్లాంటి రాజునికి ఎంతగా ఊరేగించాలి. దేవుడి వాక్యము తెలియపరుస్తుంది. కొన్ని మాటలుగా చూసుకున్నట్లయితే వాళ్ళు తమ మీద ఉన్న బట్టలను కూడా తీసి కింద పరిచి ఆ రాజుని ఆహ్వానిస్తున్నారంట. ఇది నాన్న ప్రభు అయిన దేవుని మనం ఇంకెంతగా ఆయన మనం గనపరచాలండి, ఆయన మనం మహింపరచాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు నేను కూడా ఆయన నీ నా పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. శిలువ చేత జయోత్సవముతో అన్నట వేడుక కనపరచాలని వాక్యము తెలియపరుస్తుంది. ఆ శిలువలోనే సమస్తం ఉన్నదండి. ఆయన త్యాగాన్ని ఒకసారి గుర్తు చేసుకోగలిగితే మనము కూడా మరలా ఆ పాపము జోలికి, ఆ వ్యర్థమైన తలంపులకి, ఆ ఆలోచనకు మనం వెళ్ళం. అందుకే ఖర్జూరపు మట్టలో మొట్టమొదటగా జయముకు సూచిస్తూ ఉన్నది. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనంలో మనం చూసుకున్నట్లయితే, The book of 2 Corinthians chapter 2 verse 14, 15 and 16. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించు వారికి మరణార్థకమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే అండి, ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన మనం కనపరిచేవారుగా, ఆయన గురించి మనం తెలియపరిచేవారుగా, ఆయన కొరకు మనం ఎదురు చూసేవారుగా, ఎక్కడ సమయం దొరికినా ఆయన గురించి ప్రచురణ చేసేవారుగా, ఆయన గురించి తెలియపరిచేవారుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ విజయోత్సవముతో మనం ఏం చేయాలంట, ఊరేగించుచు దేవునికి స్తోత్రం మనం చెప్పేవారిగా ఉండాలి. దేవుడి నీ పట్ల చేసిన కార్యములో కొంతమంది సాక్ష్యాలు చెప్పమంటే చెప్పరండి. మనం సజీవులంగా ఉన్నామంటే అది దేవుని కృపే. అందులో బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు నేను కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను, అందరికీ రక్షింపబడి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నామని చెప్పి మనం ఒక సాక్షిగా మనము బ్రతికే వారిగా ఉండాలి. నా పట్ల దేవుడు కార్యం చేస్తాడు, మీ పట్ల కూడా చేస్తాడని చెప్పి మనం వాళ్ళకి తెలియపరిచే వారిగా ఉండాలి. ఈ యొక్క దినమైన వాక్యం వింటున్న, లైవ్లో వాక్యం వింటున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మట్ల ఆదివారం చదువుకుంటారు? ఈ ఖర్జూరపు మట్టలకున్న గొప్పతనం ఏంటి? ఈ ఖర్జూరపు మట్టలు మొట్టమొదటిగా ఏంటంట, జయముకి, సంతోషానికి సూచిస్తూ ఉన్నది. రెండవ మాట, ఈ ఖర్జూరపు వృక్షము మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖర్జూరపు వృక్షము సౌందర్యము గలదంట. ఆమె హల్లెలూయా. ఏంటంటే ఖర్జూరపు మట్టలు జయమునకు, పండుగ సంతోషముకు సూచనగా ఉన్నది. ఈ ఖర్జూరపు వృక్షము లేదా ఖర్జూరపు మట్ట సౌందర్యము గలదంట. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, The book of Judges chapter 1 verse 16. And the children of the Kenite, Moses' brother-in-law, went up out of the city of palm trees with the children of Judah into the wilderness of Judah, which is in the south of Arad, and they went and dwelt in the people. మోషే మామయ్య అయిన కేయోను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నుంచి వెళ్ళారంటే వంశులతో కూడా ఖర్జూరపు చెట్లు పట్టణంలో ఉన్న ఆ యొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అదే విధంగా 2వ రాజులు 2వ అధ్యాయం 19 నుంచి చూసుకున్నట్లయితే,
రెండో రాజుల గ్రంథము 2:19 నుంచి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమునున్న చోట రమ్యమైనదని మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసి నా ఎదకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆ పట్టణం ఎలా ఉందంటండి? రమ్యమైన పట్టణంగా ఉంది. ఏ పట్టణము? ఇందాక వీళ్ళు వెళ్ళారు కదా, ఆ ద్రాక్ష చెట్లు ఉన్న ఆ యొక్క ఖర్జూరపు చెట్లు ఉన్న పట్టణంలోకి వీళ్ళు వెళ్ళారు కదా, ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు, ఆ చోట గురించి మాట్లాడుతున్నాడు. అది ఎలా ఉందంట? రమ్యమైనదిగా, అందంగా, సౌందర్యంగా ఉన్నదంట. అయితే అక్కడ నీళ్లు మంచిగా లేవని అన్నప్పుడు ఈ ప్రవక్త అక్కడికి వెళ్ళి ప్రభు పేరట ప్రార్థనించినప్పుడు, ఆ ఉప్పు వేసినప్పుడు ఆ నీళ్లు మంచిగా మారుతాం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా ఆ మార అనుభవంలో నువ్వు వెళ్తున్నావేమో, రా ఆ పట్టణంలోనికి రా, ఆ రమ్యమైన పట్టణంలోనికి రా, ఆ సౌందర్యమైన పట్టణంలోనికి రా, ఆ దేవుని దగ్గరికి నువ్వు రా. ఆయన నిన్ను మార్చగల దేవుడై ఉన్నాడు. చేదైన అనుభవంలోకి వెళుతున్నావా? దేవుని దగ్గరికి వస్తే ఆ మారా నుంచి మధురంగా దేవుడు మార్చగలవాడు. ఆమె హల్లెలూయా. ఆ దుఃఖము నుండి నాట్యంగా మార్చగల దేవుడై ఉన్నాడు. నీ నా పరిస్థితులు అలవనేమి యొక్క మధ్యకాల సమయంలో ఇకేట నా పరిస్థితులను బాధపడుచున్నావేమో, మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా శక్తి చేత కాదు, నీవే నన్ను ప్రేమించి. నిజమే, మారా బ్రతుకును మార్చగలవాడు, మధురంగా చేయగలవాడండి. చేదైన అనుభవంలో 2026లో కూడా ఉన్నావేమో, గడిచిన 3 నెలలు కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావేమో, బ్రతుకులు మారట్లేదేమో, స్థితిగతులు మారట్లేదేమో. రండి ఆ పట్టణం దగ్గరికి రండి, ఆ సౌందర్యమైన పట్టణంలోకి, ఆ రమ్యమైన పట్టణంలోకి, ఆ ప్రాంతం నుంచి రండి, మీకు విడుదల కలిగిస్తాను. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 34:2. The book of Deuteronomy chapter 34 verse 2. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యుల దేశము పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సొయోరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతని చూపించారంట. ఎక్కడ చూసినా ఆ యొక్క, అందుకే దానికి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ ఈత చెట్లు, ఆ ఖర్జూరపు మట్లు, ఆ ఖర్జూరపు వృక్షము గురించి, ఆ పామ్ ట్రీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎందుకు ప్రతి సంవత్సరము ఇక మట్ల ఆదివారం జరుపుకుంటారంటే దానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. వీళ్ళందరూ కూడా ఇంతమంది ఉన్నారండి. ఎవరెవరంట? గిలాదు దేశమంతయు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, పశ్చిమ సముద్రము, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయోరు వరకు ఏం చేశారంట? ఈత చెట్లు గల ఎరుకోలో చుట్టూ మైదానం అతనికి చూపించాడంట. దేవుడు దర్శనం ఇచ్చే దేవుడు, ఆ సౌందర్య పట్టణంలోకి దేవుడు నడిపించే దేవుడు. నీవు కూడా అడిగితే దేవుడు చూపించే దేవుడు, నీతో కూడా దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో, ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. చెవి గలవాడు వినుగాక. వింటమే కాదు, విన్న వాక్యాన్ని మనం గ్రహించుకునేవాడుగా ఉన్నాడు. పరమగీతములో 5:10. పరమగీతములో 5:10. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో
అతని గుర్తింపవచ్చును. మై బిలవడ్ ఈజ్ వైట్ అండ్ రెడీ, ద చీఫియస్ట్ అమాంగ్ 10,000. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే అండి, మూడవ మాట మనం చూసుకున్నట్లయితే ఇందాక చూసుకున్నాం, ఖర్జూరపు వృక్షము సౌందర్యము గలది. ఆ సౌందర్యం ఎలా ఉంటున్నాడంట? ధవల వర్ణుడుగా, రత్నవర్ణుడుగా 10,000 మంది పురుషులు కూడా అతను గుర్తింపవచ్చునని రెండవ మాటగా మనం చూస్తున్నాం. ఖర్జూరపు వృక్షము సౌందర్యము గలది. మూడవ మాట, ఖర్జూరపు వృక్షము తిన్నగా పెరుగుతున్నదంట. వంకర త్రోవలు ఉండవు, ఎటు పడితే అటు పెరిగేస్తావు, ఇటు పడితే అటు వంగిపోవు. ఈ ఖర్జూరపు వృక్షము తిన్నగా స్ట్రైట్ గా ఉంటదని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. చూడండి, పరమగీతంలో 7వ అధ్యాయం 7వ వచనంలో, నీవు తాళ వృక్షం అంత చిన్నవదానవు, నీ కుచుములు గెలల వలె ఉన్నవి. దిస్ thy statue is like a palm tree and thy breast to its clusters. ఏంటంటే ఎలా ఉన్నదంట? తాళా వృక్షం అంతా చిన్నని దాని. నీ నా బ్రతుకు కూడా, నీ నా జీవితాలు కూడా తిన్నవుగా ఉంటున్నాయా లేదా అనేది నా ప్రశ్న. క్రీస్తుని ఎరగక ముందు పడిపోయో, వ్యర్థమైన పోకడలు పోయో, నానా విధంగా మారిపోయో, మార్గాల గుండా వెళ్ళావు, త్రాగుడికి బానిస అయిపోయి, వ్యభిచారానికి బానిస అయిపోయి, రకరకాల వాటికి, గంజాయికి అని చెప్పి ఇలా చాలా వాటికి బానిసత్వంలోకి వెళ్ళిపోయి మంచి త్రోవలు నడుచుకోక ఎంతగానో పడిపోయిన వాడివి ప్రభుని తెలుసుకున్నావు. ఇకనైనాను తిన్నని జీవితాన్ని జీవించగలుగుతున్నావా? మంచి మార్గము గుండా వెళ్ళగలుగుతున్నావా? ఈ త్రాళ వృక్షం అంతా తిన్నదైనగా ఉన్నట్లు నేను కూడా ఉండగలుగుతున్నావా? కొంతమంది ఎలా ఉంటారంటండి, చూడండి, కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 5వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 125 verse 5. But as for such as turn aside unto their crooked ways, Jehovah will lead them forth with the works of iniquity. Peace be upon Israel. ఏంటంట? తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును, ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వంకర త్రోవలు ఎవరైతే పోతున్నారో వాళ్ళ కాళ్ళు కానీ, వాళ్ళ చేతులు, వాళ్ళ హృదయం, వాళ్ళ ఆలోచన మొత్తము కూడా పాపిష్టితో నింపబడి, పాపముతో నింపబడి ఉన్నది. ప్రార్థన పరుడివే, మంచి బోధకుడివే, సహాయం చేసేవాడివే, కానీ నీ త్రోవ ఎలా ఉన్నది? మంచి ఆత్మీయుడివి, మంచి ప్రార్థన పరుడివి, అభిషేకం పొందుకున్న వాడివి, కానీ కుటుంబంలో సరైన రీతి లేదు. మందిరంలో బాగున్నావు, లోకపరంగా నీకు ఒక మంచి సాక్ష్యం లేదు. నేను కూడా ఈ యొక్క పామ్ ట్రీ, ఈ ఖర్జూరపు వృక్షము, ఈ తాళ వృక్షము, ఈ ఈత చెట్టు ఎలా అయితే ఉంటుందో తిన్నగా, నేను కూడా ఆ విధంగా తిన్నగా ఉండటానికి మనము దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 2 verse 15. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. చాలండి. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారి కుటీల వర్తనులు. ఎవరైతే దేవుని విడిచిపెట్టి దేవుని అసహించుకునే వారు, దేవుడు లేడనే వారు, ఇట్లాంటి వారట వాళ్ళు త్రోవలు వంకరిగా ఉంటాయంట. Who are crooked in their ways and wayward in their path. Their ways are very crooked. They say there is no God. They doesn't obey to God. వాళ్ళు అంటారు, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడింటే మాకు చూపించండి. జ్ఞానవంతుల వల్లే మాట్లాడుతూ ఉంటారు. నేను వాక్యము తెలియపరుస్తుంది, తిన్నగా నడవమని, మంచి త్రోవలో నడవమని, నిన్ను సరి చేసుకోమని, ఆ యొక్క పాపిష్టి జనాంగం నుంచి, ఆ సహవాసం నుంచి, ఆ లోకము నుంచి నేను కూడా ఏంటంటే దూరముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ఈ యొక్క ఖర్జూరపు మట్లు జయమునకు, సంతోషమునకు సూచిస్తుంది. అది సౌందర్యము, రమ్యము గలదిగా కనబడుతున్నది. అది తిన్నగా నిలబడమని చెప్పి మనకి ధైర్యపరుస్తూ ఉన్నది.
ఎందుకు? యెషయా 59:8 శాంత వర్తనమును వారెరుగురు గాని వారెరుగురు, వారి నడవడిలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు. వాటిలో నడుచుచుండు వాడు ఎవడును శాంతి నందడంట. వాడికి తెలుసు అది తప్పని చెప్పి, వాడు అది తప్పు చేశాడు కాబట్టి ఇంకా 10 మందితో తప్పు చేసేవాడిగానే ఉంటాడు, తప్పుడు మార్గంలో నడిచేవాడిగా ఉంటాడు. వాడు తప్పు చేశాడు, ఆ తప్పిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకొకరిని పిలిచి లంచం ఇవ్వటమో, ఇంకొకరిని ఆ ప్లేస్ లో ఉంచి ఇతని మీద ఏంటంట తప్పు ఇతన్ని చేస్తే ఇంకొకడు జైలుకి వెళ్ళటమో, ఈ విధంగా వాడు వంకర త్రోవటమే పోవటమే కాకుండా ఇంకా 10 మందిని వంక త్రోవలు నడిపించేవాడిగా ఉంటాడు. వాడికి అన్నాడు కూడా మనసుకి శాంతి ఉండదంట. వాడితో పాటు వాడితో తిరుగుతున్న వాళ్ళకి శాంతి ఉండదు. ఎప్పుడు చూస్తున్నా మనసులో అలజడి, అదొక భయముకరంగా. ఆ విధంగా బ్రతికే కన్నా మంచి త్రోవలో బ్రతికితే, శ్రేష్టమైన వాడిగా బ్రతికితే, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకగలిగితే ప్రశాంతత అనేది నీకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ తిన్నని త్రోవ మనకు నచ్చట్ల, ఆ సరైన మార్గం మనకు నచ్చట్ల. ఈ వంకర త్రోవలే, వంకర సంపదన, లంచం, వ్యభిచారం, ఆ దొంగతనం, ఆ వ్యర్థమైన అబద్ధపు మాటలు, అన్యాయపు తీర్పులు, పిడిగుద్దులు, ఇట్లా రకరకమైన దేవునికి అసహ్యమైన అన్ని కార్యాలు చేస్తారు. ఇందులో అందరూ కూడా చాలా మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. వెన్ యూ కమిటెడ్ టు గాడ్, నిన్ను పూర్తిగా సమర్పించుకున్నప్పుడు దేవునికి అసహ్యమైన అన్ని విడిచిపెట్టి తిన్నని త్రోవలు మనం వెళ్ళాలి. ఆ ఇరుకైన మార్గం గుండా మనం వెళుతున్నప్పుడు ఆయన విశాలతనిచ్చే దేవుడై ఉన్నాడు. కానీ మొదట మనం విశాలతను కోరుకుంటున్నాం, ఈ లోకంలో ఉన్న పాపమును మనం కోరుకుంటున్నాం. ఏ స్థితిలో ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునైన, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడంట. Jesus said unto him, I am the way, the truth, and the life. No one cometh unto the Father but by me. In the Gospel of John, chapter 14, verse 6 says, నేనే మార్గము సత్యము జీవమునైన. ఆయన ద్వారానే మనం వెళ్ళగలమండి. ఇది చాలా మంది చంద్రమండలంలో ఇల్లు కడుతున్నాము, లేకపోతే పలానా ప్లానెట్ల మీద కడుతున్నాము అని చెప్పి రకరకాల ఎన్నో వచ్చినప్పటికీ కూడా అక్కడైనా కూడా మనకు సుఖం ఉండదు. అక్కడ కూడా ఆక్సిజన్ కొనుక్కొని బ్రతకాల్సిన బ్రతుకులే. శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కానీ అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నిజమైన క్రైస్తవుడిగా తిన్నన్న బ్రతుకును బ్రతకగలిగితే, ఆ ఇరుకైన మార్గం కూడా వెళ్ళగలిగితే ప్రభు మనకి విశాలతనిచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఖర్జూరపు చెట్టు నీతి చూపించుచున్నదంట అండి. ఆమేన్, హల్లెలూయా. 4వ మాట ఏంటంటే అండి, ఈ ఖర్జూరపు చెట్టు నీతిని చూపించేదిగా ఉంటది. ఆది కాండము 38వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 38, 25వ వచనం నుంచి చూసుకున్నట్లయితే 25వ వచనం నుంచి, ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూనూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలలు వారు ఆమె గర్భమందుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే చూసుకున్నట్లయితే నీతి గురించి, న్యాయం గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఖర్జూరపు చెట్టు నీతిని చూపిస్తూ ఉన్నది. చూడండి, ఎవరు వచ్చి ఏం చేశారో తెలియదు కానీ మరలా వచ్చి చెప్తూ ఉన్నదంట. ఏమని?
అయ్యా ఇదిగో ఎవరో వచ్చి ఇలాగా చేసి ఉన్నారు, ఈ ఎవరు వచ్చి చెప్తారు అన్నప్పుడు ఏమో నాకంటే నీతి కలిగి ప్రవర్తిస్తుంది కదా అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడంట. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. ఏంటంటండి, ఎలా వస్తున్నాడంట? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దీన స్థితి కనబడుతుంది, తగ్గింపు తత్వం కనపడుతుంది. అసలు గాడిద మీద ఎక్కడానికి కూడా ఎవరు ఇష్టపడరండి. చాలా సార్లు ఏమంటారంట, గాడిదలాగా ఎదుగుతున్నావు, గాడిదలాగున్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పి రకరకాల మాటలు గాడిద ఎత్తిపెట్టి మనుషుల్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ అట్లాంటి గాడిదను కూడా దేవుడు వాడుకున్నాడంట. ఆమె నలేలి, ఆ గాడిదకి విలువ లేదు, ఆ గాడిదకి కట్టబడి ఉన్నది, ఆ గాడిద వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడు అంటాడు, అదిగో అక్కడ గాడిద కట్టబడి ఉన్నది, దాన్ని విడిపించుకొని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభుకి కావాల్సింది అని చెప్పండి అంటున్నాడు. ఇదేనా నేను కూడా కట్టబడి ఉన్నామేమో, ఏ కట్టలు చేస్తాం, ఏ వ్యసనాలు చేస్తాం, ఏ బంధకాలు చేస్తాం. దేవుడు అంటున్నాడు, అతను నాకు కావాలంటున్నాడు, అతన్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి, ఆ రోగం నుంచి, ఆ బలహీనత నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి ఆ కట్లన్నీ విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మందిరము పక్కనే ఆ గాడిదని కట్టివేసినప్పుడు ఎవరు కూడా గాడిదని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆ గాడిద మీద ప్రభువైన యేసుక్రీస్తు నడుచుకుని వస్తున్నాడో ఆ గాడిద మీద కూర్చున్న దేవునికి విలువనిచ్చేది. ఎప్పుడు చూడని సంగతులు ఆ గాడిద కూడా చూసి ఉన్నది. ఏంటంటే ఎప్పుడు చూడని సంగతులు, ఎప్పుడు కూడా ఆ యొక్క గాడిదకి అంత గౌరవము ఇవ్వలేదేమో ఏ మనుషులు. ఎప్పుడు చూసినా గాడిని తన్నటమో, ఆ గాడిద బరువులు మోయటమే, ఆ గాడిదలో మరి ఏదంటే ఏదో పని నిమిత్తం వాడుకోవటమే. కానీ ఆ గాడిదని గౌరవించి ఆ గాడిద నడుస్తున్నప్పుడు వాళ్ళపై బట్టలు తీసివేయటము, ఆ ఈత చెట్లు వేయటము, దాని మీద గాడిద నడవటము ఎంత గౌరవం. మరలా ఏందంట, యేసు ప్రభు దిగి వెళ్ళిపోయారు. మరలా కట్ట యేసు నీలో ఉంటే నీకు నాకు కూడా గౌరవం అనేది వస్తుంది, మర్యాద అనేది వస్తుంది, సంతోషం అనేది, సమాధానం అనేది, నెమ్మది అనేది. మనము కూడా ఆయన మనలో అమర్చుకుంటాం. ఆ గాడిదకి, ఆ త్రోవలకి, మరి నీకు నాకు కూడా ఏంటంట, కట్టబడిన గాడిద ఏ విధంగా అయితే ఉన్నదో ప్రభువుకి నువ్వు కావాల్సిన వాడవయ్యనో ఈ యొక్క మధ్య కలిసి కట్టబడిన వాడిగానే ఉన్నా. ఆ శ్రమలలో, ఆ వ్యసనాలతో, ఆ భయంకరమైన పాపములతోటి, ఆ అప్పుల కొలిమితోటి, ఆ వ్యాధితోటి, ఆ బలహీనతతోటి బయటికి రాలేని పరిస్థితి, ఆ సంఖ్యలతో ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది నన్ను ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఏ స్థితిగతిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, నీవు నాకు కావాల్సినదాన్ని, నేను నీ కొరకు ఎదురు చూస్తాను. ఇది నాన్న సియోను నివాసులారా బహుగా సంతోషించుడా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. హృదయం అనే తలుపును తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపును తెరవగలుగుతున్నావా? నీ హృదయం మార్చుకోగలుగుతున్నావా? నీ ఆలోచన, నీ పద్ధతులు మార్చుకోగలుగుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం,
యెహోవా నీతిమంతుడును, ఆయన నీతిని ప్రేమించువాడును, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరంట. For Jehovah is righteous, he love righteousness, the upright shall behold his face. యెహోవా ఎలాంటి వాడంట? నీతిమంతుడై ఉన్నాడు. అతడు ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థతను ఆయన ముఖ దర్శనంలో ఉందంట. ఆయన నీతిని ఇష్టపడేవాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా నీతిమంతులు ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ సొంత కుటుంబస్తుడా కానీ, బంధువు కానీ, నీ భర్త అయినా నీ భార్య అయినా తప్పు చేస్తే నువ్వు నిజాయితీగానే నీతిగానే అతని మీద సాక్ష్యం చెప్పాలంట. లేని ఎడలా నీవు కూడా అతను చేసిన తప్పిదములకి నీవు కూడా పాత్రుడు అవుతావు. గాడ్ సీస్ ఎవ్రీ హార్ట్. ఆయన ప్రతి హృదయంను పరిశీలన చేసే దేవుడు, ఆయన పరిశోధన చేసే దేవుడు అయి ఉన్నాడు. నేను కూడా దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఏ స్థితిలో నీవు నేనున్నాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతోను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని అనియు మనకి పేరు పెట్టబడును. ఆమేన్, హల్లెలూయా. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము దేవుడు దయచేయబోతున్నాడు, ధరింపజేయబోతున్నాడు. నువ్వు దుఃఖిస్తున్నావు, శ్రమల గుండా వెళుతున్నావు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇరుక్కుపోయి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏంటంట, యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో యెహోవా వాటిని నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడుతుంది. ఆయన నీతిపరుడై వస్తున్నాడు. నీతిమంతుడిగా ఉన్నట్లుగా నీవు నీతిమంతుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు దుఃఖిస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఆవేదనలో ఉన్నావు. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు, నీ యందు ఆయన కనికరము చూపే దేవుడు. ఆ మస్తికి వృక్షములతోటి నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కొన్ని చెట్లు నాడుతున్నాడు, వారికి పేరు పెడుతున్నాడు. ఇది నాన్న, నీ గృహములో ఏదైతే వెలితిగా ఉన్నదో, సమృద్ధి లేకుండా ఉన్నదో, సమాధానం లేకుండా ఉన్నదో, నెమ్మది లేకుండా ఉన్నదో, రా తిన్న మార్గముకి రా. ఆ యొక్క ఖర్జూరపు మట్టలు ఏ విధంగా అయితే జీవముకి సంతోషముకి సాదృశ్యంగా ఉన్నాయో, రమ్యంగా ఉన్నాయో, సౌందర్యంగా ఉన్నాయో, అదే విధంగా ఏంటంటే అండి, 3వ మాటగా మనం చూసుకున్నట్లయితే తిన్నబగా, 4వ మాటగా మనం చూసుకున్నట్లయితే మరి నీతిగా మనకి చూపిస్తున్నాయో. నేను కూడా మనం బ్రతుకుతున్న ఈ యొక్క బ్రతుకి ఒక విలువ అంటే ఉండాలి. ఆయన నిన్ను నన్ను రక్షించాడు, నీకు నాకు విడుదలను ఇచ్చాడు. అందుని బట్టి మనము జయమని చెప్పి ప్రభువుని మనం స్తుతించేవారుగా, ప్రభు నామాన్ని గణపరిచేవారుగా ఉండాలి. ఈ లోకములో మనము కూడా ఒక నిజాయితీపరుడుగా, ఒక నీతిపరుడుగా బ్రతికేవారుగా ఉండాలి. ఒక తినని మార్గం గుండా వెళ్ళేవారుగా ఉండాలి. మనము ప్రకాశిస్తూ ఇతరుల్ని మనము ప్రకాశించేవారుగా, వెలిగించేవారుగా ఉండాలి. అదేవిధంగా ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదింపబడినగా కూడా మనకి కనబడుతుంది. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అంట. ఆమేన్. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, నీతి నిజాయితీగా ఎవరైతే బ్రతుకుతున్నారో, ఏ మచ్చ డాగు లేకుండా ఉన్నారో, ఆ గాడిదకి ఏ విధంగా అయితే విలువ వచ్చినదో అదే విధంగా నేను కూడా నీతి నిజాయితీగా మనము ఉండగలిగితే, నీతిమంతులుగా మనం బ్రతకగలిగితే, ఖర్జూరపు వృక్షం వలె నేను కూడా, దేవదారు వృక్షం వలె నేను కూడా ఈ లోకములో స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నా. ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలము జీవించినట్టు. ఆమేన్, హల్లెలూయా.
92:12 చూసుకున్నాం. 92:15 కూడా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంట. కొంతమంది ముసలితనంలో ఆ చనిపోయిన వయసు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉంటారంట, ఇంకా కుర్రవాడి వాళ్ళే బలము కలిగి పుష్టిగా ఇంకా నిలబడుతారు. ముసలితనం వచ్చినా కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు. ఎందుకు? వాళ్ళ నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ యందు కనికరము చూపుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 34:7 అంటాడు, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడగలవాడు, అతనికి దృష్టి మందము లేదు, అతని సత్తువు తగ్గలేదంట. ఆమె నలిలే 125 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా దృష్టి మందగెలలేదంట. శక్తి కానీ అందం కానీ తగ్గిపోలేదని చెప్పి నేను ఎందుకు అంటున్నాడంటే, మనము మన ప్రవక్తన, మన నీతి నిజాయితీ మనం సరిగా నడుచుకోగలిగితే ఖచ్చితంగా ప్రభువే మన ఎడల జాలి కలిగి ఉండే దేవుడై ఉన్నాడు. ఆఖరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 11:1 నుంచి మనము ధ్యానం చేసుకుందాం 10 వరకు. The Gospel of Mark chapter 11:1-10. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పేగే బెతేనియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపించను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వానికి కనబడెను. దాన్ని విప్పుచుండగా నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నదుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండెను. ఒకనొక స్థితిలో ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల అక్కడ మనకు చూస్తున్నాం. దాన్ని విప్పుతున్నప్పుడు జనులందరూ కూడా చూడండి, నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవడని నిన్ను అడగడం, కానీ ప్రభువును తెలుసుకొని వస్తున్నప్పుడు ఎంతో మంది నీ మీదకి వస్తారు. నిందలు, అవమానాలు, మతం మార్చుకున్నామంట కదా, పేరు మార్చుకున్నామంట కదా, అలానంట కదా అని చెప్పి రకరకమైన వారు నీతో కూడా మాట్లాడతారు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా అడిగినా ఇది ప్రభువుకి కావాలి అని చెప్పండి అని చెప్పి వాక్యము తెలియకోసం యేసు ఆజ్ఞాపించినట్లు వారు చెప్పగా వారు పోనిచ్చిరా అంటున్నాడు. తర్వాత ఆ గాడిద పిల్ల యేసు నదుకు తోలుకొని వచ్చి మొట్టమొదట ఆ గాడిద మీద కొన్ని బట్టలు పరిచాక ఆ గాడిద మీద ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నాడు. తర్వాత కొంతమంది బట్టలు తీసి కింద పరిచారు, కొంతమంది పొలంలోకి వెళ్ళి తను కొమ్మలు నరుకొచ్చి ఆ యొక్క కొమ్మలు అక్కడ వేస్తూ ఉన్నా. ఒకనొక సమయంలో కట్టబడేది, ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, అందరు దూషించిన పరిస్థితి, అందరు వెలివేసిన పరిస్థితి. కానీ ప్రభు పిలిచినప్పుడు ప్రభువే కూర్చున్నాడు. ఘనత, గౌరవం, మర్యాద, జయము జయము జయమని చెప్తున్నప్పుడు ఆ గాడిద ఎంతో సంతోషించింది. ఇది నాన్న ప్రభు మనలో ఉంటే
మనకు కూడా అట్లాంటి అట్లాంటి గౌరవం, అట్లాంటి మర్యాద దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నదంట. ఏంటంటండి? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరం మనం సమర్పించుకునే వారిగా ఉన్నారు. వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలకొనుచున్నాను. ఇట్టి సేవ, ఇట్టి నడవడికి ప్రభుకి ఇష్టమైనది. మన పరిశుద్ధతను మనం కాపాడుకో, నీతిపరుడుగా నిజాయితీగా మన బ్రతికే వారిగా ఉండాలని దేవుడి పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు అని వెనుకల్లో మొదలు వేసి భద్రపరచును గాక. ఆమె మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. మధ్యకాల సమయంలో మాతో మాట్లాడిన విధానానికి తనకి స్తోత్రాలు ప్రభా. ఆ మధ్యలో ఖర్జూరపు చెట్ల గురించి, మట్ల గురించి ప్రభా, ఖర్జూరపు వృక్షము గురించి నాయన, అయా తాళ వృక్షము గురించి, ఈత చెట్ల గురించి ప్రభా, అయా మీరు మా మధ్యలో ఉంచినారు తండ్రికి స్తోత్రాలు. నిజమేనాయన అయ్యా, ఇదిగో నువ్వు మా పట్ల చేస్తున్న గొప్ప కార్యాలకై తనకి స్తోత్రాలు. తిన్నని మార్గం గుండా నడవమంటున్నావు, ఇరుకు మార్గం గుండా నడవమంటున్నావు ప్రభా, నీతి నిజాయితీగా నడవమంటున్నావు ప్రభా. అయా ఇదిగోనైనా నీ యందు మేము నిరీక్షించగలిగితే ప్రభా, అయా మా ముఖములు ప్రభా సౌందర్యంగా మారుతాయి ప్రభా. అయా మాకు విజయం అనేది వస్తుంది ప్రభా. అయా ఇదిగోనైనా మాకు అది నేర్పించింది తండ్రి. పరిశుద్ధంగా జీవించమంటున్నావు ప్రభా. అయా అటు సేవ అయా నీకు యుక్తమైనది అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. అయా మేము ఏదైనా ప్రాంతంలో ప్రభా, అయా ఏదైనా మార్గంలోనైనా మా జీవితాలు మేము పడిపోతున్నామేమో, నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకలేకపోతున్నామేమో ప్రభా, దయచేసి క్షమించండి. ఇకనైనను ప్రభా నీతి నిజాయితీ కలిగి ప్రభా నడుచుకునే కృప మాకు అందరికీ దయచేయమని ఏదైనా మంత్రియు ప్రభా, అయా ఇదిగోనైనా శనికి వందనాలు ప్రభా. అయా నీకే సమర్పించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. Thank you for watching this live. If you have any prayer request, you can drop us below. We are going to pray for you. అందరికి వందనాలండి. ఇంతవరకు లైవ్ వీక్షించిన మీ అందరికీ కూడా మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియపరచండి. మీకు మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించి బలపరిచి వాడుకొనును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.